హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటి అమ్మాయి. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. 2026లో బంగారం, వెండి, కాపర్ వీటి ధరలు ఎలా ఉండబోతున్నాయి, అసలు వెండి ఎందుకు ఇంతలా పెరిగిపోతుంది, ఏ మెటల్లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ మనకు మంచి రిటర్న్స్ వస్తాయి, టెస్లా, యాపిల్ లాంటి టెక్ దిగ్గజాలు వెండి గనుల దగ్గర ఎందుకు క్యూ కడుతున్నాయి, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉందంటే హెవీ ఇన్ఫ్లేషన్, యుద్ధాలు, జియోపొలిటికల్ టెన్షన్స్, వడ్డీ రేట్లు అనిశ్చితి. అయితే ఈ పరిస్థితులలో స్టాక్స్ తో పాటు కమోడిటీస్ మీద కూడా ఇన్వెస్టర్ల ఫోకస్ పెరుగుతుంది. అందుకే 2026లో గోల్డ్, సిల్వర్ అలాగే కాపర్ ఈ 3 మెటల్స్ గురించి హాట్ టాపిక్ అయింది. ఫస్ట్ వచ్చేసి బంగారం గురించి చూద్దాము. బంగారం అంటే ఎటువంటి సంక్షోభం వచ్చినా ఇన్వెస్టర్స్ కి రక్షణ కవచం లాంటిది. ఎటువంటి సంక్షోభం వచ్చినా మాక్సిమం 10 to 15% కన్నా డౌన్ సైడ్ వెళ్ళదు. ఇన్ కేస్ డౌన్ సైడ్ వెళ్ళినా కూడా త్వరలోనే మళ్ళీ రికవర్ అవుతుంది. 2025లో బంగారం స్ట్రాంగ్ గ్రోత్ కనబరిచింది కదా, ఇన్వెస్టర్స్ కి ఆల్మోస్ట్ 70% రిటర్న్ ఇచ్చింది. ఎందుకు గోల్డ్ ఇంతలా పెరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ భయాలు ఉన్నాయి, అలాగే డాలర్ బలహీనపడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, అలాగే సెంట్రల్ బ్యాంక్స్ భారీగా గోల్డ్ని కొనుగోలు చేయడం, వీటి వల్లే గోల్డ్ పెరుగుతుంది. ఎందుకంటే బంగారం అనేది స్టేబుల్ అండ్ సేఫ్టీ అసెట్ అని నమ్ముతారు జనాలు. ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని కాస్ట్లీ మెటల్లా చూస్తారు, కానీ భారతీయులకి బంగారం అంటే ఒక ఎమోషన్. ఎంత ఎమోషన్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి ఎలా ఆలోచిస్తాడంటే తన కూతురి పై చదువులు చదివించడానికి తన స్తోమత సరిపోదని ఆలోచించే తండ్రి ఆ కూతురు పెళ్లికి మాత్రం అప్పు తెచ్చి మరీ బంగారం చేపించి అత్తగారింటికి పంపిస్తారు. అది మన బంగారానికి భారతీయులకి ఉన్న బంధం. ఇండియాలో పెళ్లిళ్ళకి, పండుగలకి ఖచ్చితంగా బంగారాన్ని కొంటూనే ఉంటారు. అందుకే ఇండియాలో బంగారం డిమాండ్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది. కాబట్టి రిస్క్ తక్కువగా ఉండాలనుకునే ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ సేఫ్టీ కావాలనుకునే వాళ్ళు బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెండి టాపిక్ లోకి వస్తే, వెండి అంటే ఓన్లీ జ్యువెలరీ, ఆర్నమెంట్ మాత్రమే కాదండి, ఒక ఇండస్ట్రియల్ మెటల్ వెండి అంటే. టెస్లా, యాపిల్ లాంటి టెక్ దిగ్గజాలు వెండి బయటికి తీసే మైనింగ్ గనుల దగ్గర ఎందుకు క్యూ కడుతున్నారంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ బంగారం వేరు, వెండి వేరు. బంగారం కేవలం ఆర్నమెంట్స్కి వాడతారు లేదా ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్లో, కానీ సిల్వర్ అలా కాదు. ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ నుంచి రోడ్డు మీద తిరిగే ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు, సోలార్ ప్యానెల్స్ నుంచి 5G టవర్స్ వరకు ప్రతి దానిలో వెండి కంపల్సరీ. వెండి లేకపోతే మోడర్న్ టెక్నాలజీ నడవదు. దీనినే ఇండస్ట్రియల్ డిమాండ్ అంటారు. అందుకే యాపిల్, టెస్లా లాంటి టెక్ దిగ్గజాలు లోకల్ స్టోర్ దగ్గర కాకుండా డైరెక్ట్ వెండిని బయటికి తీసే మైనింగ్ చేసే గనుల దగ్గరకే వెళ్ళి అక్కడే డీల్ మాట్లాడుకుంటున్నారు. ఏమని? భూమిలో నుంచి తీసే వెండి మొత్తం మాకే కావాలి అని అక్కడే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి వెండి డిమాండ్ ఎలా ఉంది అని. అందుకే మార్కెట్లో వెండి రేటు అంతలా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ కానీ, గోల్డ్ కానీ, గ్లోబల్ అన్సర్టినిటీ వల్ల కానీ, యుద్ధాల వల్ల కానీ, కొన్ని స్టేట్మెంట్ వల్ల కానీ పెరగచ్చు, ఒక్కోసారి తగ్గొచ్చు. కానీ సిల్వర్కి వాటితో సంబంధం లేదు. సిల్వర్ రేటు ఎప్పుడూ డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వెండిలో చాలా వాలటాలిటీ ఉంటుందండి. లాభాలు త్వరగా వస్తాయి, అలాగే పడిపోవడం కూడా అంతే వేగంగా పడిపోతుంది. రిస్క్ తీసుకోగలిగే వాళ్ళకి మాత్రమే సిల్వర్ సూట్ అవుతుంది. అలాగే కాపర్, ఈ మధ్య కాలంలో గోల్డ్, సిల్వర్తో పాటు కాపర్ కూడా బాగా వినిపిస్తుంది. కాపర్ని ఫ్యూచర్ సైలెంట్ హీరో అనొచ్చు. ఎందుకంటే కాపర్ లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ లేవు, గ్రీన్ ఎనర్జీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ లేదు. చైనా, ఇండియా లాంటి దేశాలు రీసెంట్గా భారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేస్తున్నాయి. అందుకే 2026లో కాపర్ డిమాండ్ చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్లో కాపర్ స్ట్రాంగ్గా గ్రోత్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 3 పోల్స్ చూడాలి అంటే ఏది? గోల్డ్, సిల్వరు అలాగే కాపర్. ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అని చూస్తే మీరు సేఫ్టీ కావాలి అంటే గోల్డ్ బెస్ట్ ఆప్షన్ అండి. లేదు మాకు హై రిటర్న్స్ కావాలి, హై రిస్క్ మేము ఫేస్ చేయగలం అనుకునే వాళ్ళకి సిల్వర్ సూట్ అవుతుంది. ఫ్యూచర్ గ్రోత్ ఉండాలి అంటే కాపర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కానీ పర్సనల్గా నా సజెషన్ ఏంటి అంటే ఒకే మెటల్ మీద మొత్తం ఇన్వెస్ట్ చేయకుండా 3 మెటల్స్ మీద బ్యాలెన్స్డ్గా ఇన్వెస్ట్ చేయడం మంచిదని నా పర్సనల్ సజెషన్ అండి. నాట్ ఓన్లీ మెటల్స్ అండి, ఈవెన్ స్టాక్స్లో అయినా కూడా ఒకే స్టాక్లో, ఒకే సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేసే కన్నా మల్టిపుల్ సెక్టార్లో, మల్టిపుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. ఒకటి తగ్గినా ఒకటి పెరుగుతుంది. అలాగే సిల్వర్ అండ్ గోల్డ్ ఫిజికల్గా కొనాలా, డిజిటల్గా కొనాలా అనుకునే వాళ్ళకి, ఇంట్లోకి అవసరం అనుకునే వాళ్ళు
ఐ మీన్ ఆర్నమెంట్స్ రూపంలో నెక్లెస్లు, హారాలు, ఇలా ఆర్నమెంట్స్ రూపంలో ఇంట్లోకి అవసరం అనుకునే వాళ్ళు ఫిజికల్ గోల్డ్ కొనడం మంచిది. లేదు ఓన్లీ ఇన్వెస్ట్ పర్పస్ అనుకునే వాళ్ళకి మాత్రం డిజిటల్ గోల్డ్ కొనడం బెస్ట్ అనమాట. ఎందుకు డిజిటల్ గోల్డ్ బెస్ట్ అంటే మేకింగ్ ఛార్జెస్ ఉండదు, ప్యూరిటీ ప్రాబ్లం ఉండదు, స్టోరేజ్ అండ్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, జిఎస్టీ ఉండదు, చిన్న అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, రీసేల్ చేసేటప్పుడు తరుగులు కూడా తీయరు. సో డిజిటల్ అయితే బెస్ట్. అదే ఫిజికల్ గోల్డ్ కొనాలి అంటే మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది. ఇన్ కేస్ మనం సేఫ్టీ కోసం లాకర్లో పెట్టాలంటే లాకర్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది, ప్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, రీసేల్ చేయాలి అంటే తరుగులు తీస్తారు. కాబట్టి ఆర్నమెంట్స్ కావాలంటే గోల్డ్ కొనండి, కానీ ఇన్వెస్ట్ పర్పస్ కోసం అయితే డిజిటల్ గోల్డ్ బెస్ట్ అనేది నా ఆప్షన్. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.